ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా జనార్దన్ గిరి వాళ్ళు వస్తున్నారని ఇంకా మహాలక్ష్మి కిరణ్ని కొడుతుంది. వాళ్ళు వచ్చి ఏమైందని చెప్పి ఇంకా మహాలక్ష్మిని అడిగితే వీడు మన రేవతికి లైన్ వేస్తున్నాడు, వీడు మన ఇంటి అల్లుడు కావాలని అనుకుంటున్నాడు అని చెప్పి అంటుంది. వీడు రేవతితో సరసాలు ఆడుతుంటే నేను చూశాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. కిరణ్ డాక్యుమెంట్స్ గురించి చెప్పబోతుంటే ఇంకా మహాలక్ష్మి కోపడుతూ చెప్పకుండా ఆపేస్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి అర్చన కూడా వస్తుంది. ఇంకా మహాలక్ష్మి సైగ చేయడంతో అర్చన కూడా ఇంకా గురించి ఇంకా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. అర్చన, నాకు ముందు వీడి మీదే అనుమానమే, వీడు తరచుగా ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు రేవతి కోసం అని అప్పుడే అర్థమైంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు మహాలక్ష్మి, నువ్వు ఆఫ్టర్ ఆల్ మేనేజర్వి, నీకు మా ఇంటి ఆడపిల్ల కావాల్సి వచ్చిందా, నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా రేవతి, ఆయన ఏమీ అనద్దు వదిన, ఆయన తప్పేం లేదు, ఆయన చాలా మంచివారు, నేనే అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇంకా రేవతి అంటుంది. ఇంకా అప్పుడు గిరి ఏమో, ఇలాంటి వాడితో నీకేంటి ప్రేమ, వీడిని ప్రేమించడానికి ఇంకా నీకు ఎవరు దొరకలేదా అని చెప్పి గిరి అంటూ ఉంటే ఇంకా అప్పుడు మహాలక్ష్మి, మన కింద పనిచేసేవాడిని మనం పనివాడిలా చూడాలి, ప్రేమికుడిలాగా కాదు ఉంది. ఇంకా అప్పుడు అర్చన, మనం జీతం ఇస్తే బ్రతికే వాడితో నువ్వెలా బ్రతకాలనుకుంటున్నావు అని చెప్పి ఇంకా రేవతి అంటుంది. ఇంకా అప్పుడు గిరి, నీ స్థాయికి వీడు సరిపోడు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు రేవతి, స్థాయి అంతస్తు చూసి నేను ప్రేమించలేదు అన్నయ్య, అతను నచ్చాడు, అతన్ని ప్రేమించానని చెప్పి అంటూ ఉంటే ఇంకా మహాలక్ష్మి, మనం జాబ్లో నుంచి తీసేస్తే రోడ్డున పడతాడు, వీడితో నీకేంటి ప్రేమ, నీకు అవసరమా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు అర్చన, నీకు అంత కర్మ పట్టలేదు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వర్లు క్యూలో ఉన్నారని చెప్పి అంటుంది. రేవతి, నాకు కోటీశ్వర్లు అవసరం లేదు, నేను కిరణ్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు జనార్దన్, వీడితో మేము పెళ్లికి ఒప్పుకోమని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు మహాలక్ష్మి, మమ్మల్ని కాదు అని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు, వీడిని తరిమేయండి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. ఇంకా అప్పుడు జనార్దన్ గిరిధర్ ఇద్దరిని ఇంకా కిరణ్ని కొట్టి బయటకు నెట్టేస్తారు. ఇంకా రేవతి, మహాలక్ష్మి, అర్చన ఇద్దరు ఇంకా రేవతిని గదిలో పెట్టి లాక్ వేస్తారు. ఇంకా కిరణ్ ఇంకా రేవతితో మాట్లాడతాడు. ఇంకా వాళ్ళు నన్ను అవమానించారు, నేను ఏదో ఒక రోజు డబ్బు బాగా సంపాదించి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కిరణ్. రేవతి ఇదంతా ఇంకా సీత, చలపతి, సుమతి వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఇంకా మహాలక్ష్మి ఆస్తి మొత్తం తన పేరున రాపించుకోవాలని చూసిందని ఇంకా చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు నేను పిచ్చిదానిలాగా నటించి ఆ పేపర్స్ చింపేశాను కదా అని చెప్పి సీత అంటూ ఉంటే, అప్పుడు చింపేశావు సరే, ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు కదా అని చెప్పి ఇంకా చలపతి అంటాడు. ఇంకా అప్పుడు ఆస్తి కోసం మహాలక్ష్మి నిన్ను కిరణ్ని విడదీసిందన్నమాట, ఆ తర్వాత ఏమైంది, కిరణ్ని కలవలేదా అని చెప్పి ఇంకా సుమతి అంటుంది. ఒకసారి కలిశాను అని చెప్పి ఇంకా రేవతి అంటుంది. ఇప్పుడు కిరణ్, మీ మహాలక్ష్మి వదిన వాళ్ళు అంత దుర్మార్గులు అని అనుకోలేదు, ఆస్తి కోసం ఎన్ని డ్రామాలు ఆడుతుంది, ఆస్తి మొత్తం ఆవిడ పేరున ఉంటే రామ్ ప్రీతిల గతి ఏం కావాలి, మీ అన్నయ్య పూర్తిగా ఆవిడ మావిలో పడిపోయాడు, ప్రతి దానికి ఆవిడ మీద ఆధారపడాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా కిరణ్ అంటాడు. ఇంకా అప్పుడు రేవతి, మన పెళ్ళికి వాళ్ళు ఒప్పుకోరు, నేను నిన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పి రేవతి అంటుంది. కిరణ్, నేను కూడా అని అంటాడు. ఇంకా అప్పుడు రేవతి, అయితే నేను నీతో వచ్చేస్తాను, ఏ గుళ్ళోనో మనం పెళ్లి చేసుకుందాం అని అంటే ఇంకా అప్పుడు కిరణ్, అలా వద్దు, అందరి ఎదురుగా దర్జాగా చేసుకుందాం అని చెప్పి కిరణ్ అంటాడు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవద్దు, నన్ను మేనేజర్ అని అవమానించారు కదా, నేను పగ తీర్చుకుంటాను వాళ్ళ మీద అని చెప్పి అంటాడు. భయపడకు, పగ అంటే వాళ్ళని చంపేస్తానని కాదు, బాగా సంపాదించి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంకా కిరణ్ అంటాడు. ఇంకా రేవతి, ఇదంతా ఎందుకు కిరణ్, పెళ్లి చేసుకుందామని అంటూ ఉంటే ఇంకా కిరణ్, నా కోసం వెయిట్ చేసే ఓపిక లేకపోతే ఇంకా నీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటే, ఈ జన్మకి నువ్వే నా భార్యవి అని చెప్పి ఇంకా నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఇంకా కిరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రేవతి, అలా కిరణ్ వెళ్ళిపోయాడు అని చెప్పి ఇంకా వాళ్ళకు చెప్తుంది. ఇంకా అప్పుడు చలపతి, ఇది జరిగి కొన్ని సంవత్సరాలు అయింది, నాకైతే అతను తిరిగి వస్తాడని నమ్మకం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు సీత, అలా అనకండి బాబాయ్, నిజమైన ప్రేమ మనుషుల్ని దూరం చెయ్యదు. ఇంకా రేవతి, మేము త్వరలోనే కలుస్తామని నమ్మకం నాకుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా పెళ్లి వాళ్ళ ముందు సీత ప్రవర్తన గుర్తు చేసుకొని ఇంకా సీతని తిడతాడు రామ్. దానికి సీత, ఇన్నేళ్ళు రేవతి అత్తయ్య ఎందుకు పెళ్లి చేసుకోలేదో నువ్వు తెలుసుకున్నావా అని చెప్పి అంటుంది. ఇంకా సీత రేవతి ప్రేమ గురించి రామ్కి చెప్తుంది. ఇంకా కిరణ్ గురించి రేవతి ఎదురు చూస్తూ ఉందని, ఇతనైతే
వాళ్ళని కలిపే సాయం చేద్దామని చెప్పి అంటుంది. మీ పిన్ని గురించి మాతో గొడవ పడకు అని చెప్పి సీత రామ్కి చెప్తుంది. ఇంకా మహాలక్ష్మి కిరణ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కిరణ్ డబ్బు సంపాదించి తిరిగి వస్తే తాను ఓడిపోయినట్లే అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది. ఇంకా సీత మహాలక్ష్మిని చూసి కావాలనే కిరణ్తో ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఇంకా మహాలక్ష్మి సీత దగ్గరకు వచ్చి ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా సీత ఫోన్ లాక్కొని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా సీత ఇంకా కిరణ్ తిరిగి వస్తాడని, రేవతిని పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఇంకా మహాలక్ష్మితో అంటూ ఉంటుంది. ఇంకా మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.